రేపటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ బుధవారాల్లో జరిగే సమావేశాల్లో మూలాల నుంచి పార్టీలు పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలో చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్లోని బల్దోరిలో 1961 భవన్ నగర్లో ఏఐసిపి సమావేశాలు జరిగాయి. తాజా సమావేశాలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అధ్యక్షుడు 2 రోజుల పాటు సిడబ్ల్యూసి ఏఐసిసి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసిసి కార్యనిర్వాహక వర్గ సభ్యులు, సీనియర్ నేతలంతా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పాటు భవిష్యత్తులో ఎదురయ్యే పలు సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాలు కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో మహాత్మా గాంధీ నిర్మించిన గుజరాత్ ఏఐసిసి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపటి నుంచి అహ్మదాబాద్లో సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యూహ రచనలు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో పార్టీ శ్రేణులు ఎలా పురికొల్పన లక్ష్యంగా సమర్పణలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ రాష్ట్రాల వారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలు అధిష్టానం వరుసగా నిర్ణయించింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో, వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా 2029లో లోక్సభ ఎన్నికలలో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణలపై తీవ్ర కసరత్తు చేయనున్నారు. హైదరాబాద్ కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం జరిగింది. గర్భవతిగా ఉన్న భార్యపై భర్త పాశవికంగా దాడికి దిగబడ్డాడు. భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన భర్త బండరాళ్లతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. నడి రోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు 10 నుంచి 15 సార్లు బండరాయితో కొట్టడంతో తీవ్రంగా గాయాల పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాధితురాలు కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. భార్య గర్భవతి కావడంతో కొండాపూర్లోని సిఆర్ లైఫ్ ఆసుపత్రిలో చేర్పించగా 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్కే స్క్రీన్ మీద హైదరాబాద్ కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం జరిగింది. గర్భవతిగా ఉన్న భార్యపై భర్త పాశవికంగా దాడికి తెగబడ్డాడు. భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన భర్త బండరాలతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. నడి రోడ్డు మీద భార్యపై దాడి చేసిన దాదాపు 10 నుంచి 15 సార్లు బండరాయితో తీవ్రంగా కొట్టి గాయాల పాలైంది. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాధితురాలు కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. భార్య గర్భవతి కావడంతో కొండాపూర్లోని సిఆర్ లైఫ్ ఆసుపత్రిలో చేర్పించగా 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమంలో నేటి ఉదయం 11 గంటల మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతవత్ శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిపిఐ తరఫున నెల్లకంటి సత్యం ప్రమాణం చేయనుండగా ఇక బీజేపీ తరఫున మల్కా కుమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోద శ్రవణ్ కుమార్, శ్రీపాల్ రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నేటి ఉదయం 11 గంటలకు మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతవత్ శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం ప్రమాణం స్వీకారం చేయనుండగా ఇక బీజేపీ తరఫున మల్కా కుమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోదు శ్రవణ్ కుమార్, శ్రీపాల్ రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. గత ప్రభుత్వంలో గోదావరి వరదలు వస్తే లంక గ్రామాల ప్రజలకు సాయం అందించకుండా గాలికి వదిలేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని కనకాయ లంక, పెద్దలంక గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇల్లు గడపలకు వరద నీరు తాగకుండా సాయం అందించాలని సూచించారు. జగన్ పాలనలో గోదావరి ఏటికలకు ₹1 ఖర్చు చేయకుండా బలహీనపడి ప్రమాదకరంగా మారాయన్నారు. గోదావరి వరదలు వస్తే ప్రజలు, యువకులు కలిసి రాత్రులు సైతం పనిచేస్తే ఏటిగల్లుకు కాపాడారని మంత్రి గుర్తు చేశారు. కనకాయ లంక గ్రామంలో కాజ్వే వంతెన నిర్మాణంపై చేసిన మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. గ్రామాలు కనకాయలంక, పెదలంక గ్రామాలు. లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే వరదల సమయంలో వీళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు దగ్గర నుండి చూసాం. ప్రజానాయకులుగా మేమందరం కూడా వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క,
ఏ పాము ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క. రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామాలు, చిన్న ఏదైనా పాము కాటు వేసినా ఒక కడుపు నొప్పి వచ్చినా కూడా మరి ఆ యొక్క అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఈ ప్రజాప్రభుత్వం ఈ లంక గ్రామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం ఏదైతే కనక్కాయ లంక గ్రామానికి మరి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు లేనటువంటి స్థితిలో ఆ గ్రామంలో ఆ మంచినీళ్ళ కోసం వాళ్ళు మరి రేవు దాటి గోదావరి దాటి 25 లీటర్ల టిన్ను నీళ్ళు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి ఇవాళ కనక్కాయలంక గ్రామానికి 55 లక్షల రూపాయలు, అదేవిధంగా పెదలంక గ్రామానికి 55 లక్షల రూపాయలు ఒక్క రక్షిత మంచినీటికే ఈరోజు 2 గ్రామాలకి కలిపి 1,10,00,000 రూపాయలు అక్షరాలు ఈ లంక గ్రామాలకి ఇప్పుడు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం. దీనివల్ల ఇంకా 20 లీటర్ల టిన్నులు మోసుకునేటువంటి పరిస్థితి ఈ 2 లంక గ్రామాలకి భవిష్యత్తులో లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 14-19లో అడుగడుగున కూడా వీధికి సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్ల మీదే మళ్ళీ మా నాగరాజు గారు డబల్ రోడ్లు వేస్తూ ఉన్నారు. అంటే ఈ మాదిరిగా ప్రతి వీధికి కూడా మరి ఈవేళ రోడ్లు అంటే ఆ రోజు 14-19లో వేసాం, మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున ఇప్పుడే కనక్కాయలంక గ్రామానికైతే మరి వాళ్ళందరూ అడిగారు, వరదలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క కాజ్వే దాటి రేవులు దాటాలంటే కష్టమవుతూ ఉంది, ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయమని అడిగితే నేను కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, కనీసం మోటార్ సైకిల్లో ఆటో వెళ్ళేటువంటి విధంగా ఉంటే అర్ధరాత్రి మరి ఏ మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ పురుటి నొప్పులు వచ్చినా ఈ మరి ఏ పాము కోట నొప్పి వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనుకున్నాం. కానీ నిన్న ఎస్టిమేషన్ వేస్తే 25 కోట్లు 30 కోట్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఫైబర్ నెట్వర్క్, ఇసుక కుంభకోణం, మైనింగ్, బైజూస్ కుంభకోణంతో పాటు మొత్తం 32 కేసులు కొలిక్కి వచ్చాయని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో 3 ముఖ్యమైన కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారని, ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పదే పదే దేవగుడి గ్రామానికి వచ్చి వైఎస్ఆర్కు నివాళులు అర్పించారని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిలో జమ్మలమడుగు దేశంలో మొదటి 4 స్థానాల్లో నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు. మరోమారు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆస్తుల కల్పన, పరిరక్షణ కోసమే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమేష్ రెడ్డి మరింత కష్టపడే తన కంటే పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరియు ఆవిర్భావ దినోత్సవం మన జమ్మలమడుగు ప్రతి పల్లె ఎదుగుతారు. కేసీ కళాల ఎలక్షన్లు జరిగినాయి, మైలవరం సంఘం ఎలక్షన్ జరిగినాయి, చెరువుల ఎలక్షన్ జరిగినాయి, ఏకగ్రహం జరిగినాయి లేదా? ఆ ముందు నిర్బంధించినారు అన్నాడు అవినాష్ రెడ్డి. దేవుళ్ళు దాచిపెట్టారంట. మన దేవుళ్ళు దాచిపెడితే దండలేసి దానికి రాజశేఖర్ కోసం ఈ సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వచ్చాడు కదా, ఇప్పుడు వచ్చే దానికి రావచ్చు కదా, మన రావాలి కదా. ఇప్పుడు మనం వచ్చాను కదా, అంటే అంతే అయిపోయాడు. అప్పటికే అయిపోయిందే పండుగ. ఊరికే డబ్బా. మన అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూడలే. 5 రోజుల పాటు నేను జూబ్లీ లోపల ఆడుకోవడం అట, 2 రోజులు వచ్చినప్పుడు ఏం పని చేయలేదు, నువ్వు వచ్చి చేయన్నాడు. మీ నాయనకు మీ అబ్బకు చెప్తానా, మా జమ్మలమడుగులో చేసినట్టు నీ పులివెందులో కూడా జరగదు. పట్టుబట్టి చేసే వాళ్ళమే. ఇది గండికోట టూరిజం పెరుగుతుంది, స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ధాన్య ఫ్యాక్టరీకి అడ్డమన్నాడు రామసుబ్బారెడ్డి గారు. అసలు మొన్న మీటింగ్ జరిగితే వద్దంట, ఏది పబ్లిక్ ఏరియా మళ్ళా పెట్టాలంట. అంటే మళ్ళీ పెడతానే ఉండాలా, ఇదే నా పని. అసలు పబ్లిక్ ఎన్నికలో గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం, ఈ పనులు జరగాలని అడిగినారు. ఆ పనులన్నీ వాళ్ళతో లిఖితపూర్వకంగా మా దగ్గర సమాధానం ఉంది. అవి చేస్తేనే వాళ్ళు ఫౌండేషన్. రెండో దానికి చేయకుంటే దాని మీద ఎన్నికపోతుంది. దాని మీద రావాలని కోరుకోవాలా, రాకూడదని కోరుకోవాలా, నువ్వు చెప్పినట్టేనా? కాబట్టి పర్మిషన్లు మేము అన్ని క్లియరెన్స్ అయినాకనే స్టార్ట్ చేస్తామని చెప్పినాం. కాబట్టి రామసుబ్బారెడ్డి పప్పులు ఉడకవు, ఆ పాత సుధీర్ రెడ్డి పప్పులు ఏమి ఉడకవు, అవినాష్ రెడ్డి ఉడకవు. జగన్ రెడ్డి 3 చోట్ల ఎన్నుకున్నాడు. వాళ్ళ ఆయనప్పుడు చేసిన కేసులు 2 ఈ 5 ఏళ్లలో చేసిన కేసులు 10 ఈయనకి వచ్చినాయి.
ఏది లిక్కర్ కేసు వచ్చింది, ఫైబర్ నెట్ కేసు వచ్చింది, ఇసుక కుంభకోణం వచ్చింది, మైన్స్ కుంభకోణం వచ్చింది, భూ కుంభకోణం వచ్చింది, విద్యా కుంభకోణం. బైజూస్ అనే కంపెనీకి ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోను మన ట్యాప్ వాడిని 24,000 దొరికితే 74,000 రాపించుకునేది. ఆ 50,000 నాకు తెచ్చి పెట్టాడు. ఆ ఒప్పందం పోయింది. ఆ ఇష్టం వచ్చినట్టు కలర్లు వేసినాడు, అది కూడా వద్దని ఆపినారు. గతంలో నాడు నేనని చెప్పినాడు, స్కూల్ బిల్లు కట్టలే పెట్టలే. కాబట్టి ఇవన్నీ పికప్ కావాలంటే ఖచ్చితంగా మన ప్రగతి జరగాలంటే ఏముండాలా, కూటమి ప్రభుత్వం ఉండాలి కదా. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల నెట్వర్క్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందిస్తున్న అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం కొనసాగించబోయలేదని తేలిగ్గా చెప్పేసింది. దీంతో ఈరోజు ఉదయం నుంచే ఆయా నెట్వర్క్ ఆసుపత్రి చికిత్సలను అందించడం లేదు. మరోవైపు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యం కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంది. కానీ బిల్లులు చెల్లించాల్సిందేనని ఆశ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు 3,500 కోట్ల బిల్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే వైద్యం కొనసాగిస్తామని చెబుతోంది. ప్రస్తుతానికి నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్సలు నిలిపివేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశాల్లో పర్యటిస్తున్నారు. పోర్చుగల్, స్లోవేకియా, రిపబ్లిక్ దేశాల్లో పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 25 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో ఇదే మొదటిసారి పర్యటిస్తున్నారన్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల బహుముఖ సహకారం మరింత విస్తరిస్తుందని తెలిపారు. లిస్టబ్ భారత్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్ల పూర్తి కావడంతో ముర్ము పోర్చుగల్ పర్యటన చేపట్టారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మరొక కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకట్రావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యపదవికి రాజీనామా చేశారు. వెంకట్రావు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాపై ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తన రాజీనామా లేఖను అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మరొక కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకట్రావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వెంకట్రావు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తమ రాజీనామాపై ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తన రాజీనామా లేఖను అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ బ్రహ్మం, వెలమ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత చొక్కాకుల వెంకట్రావు తన
పార్టీ సభ్యత్వానికి, పార్టీలో ఉండే పదవులకి కూడా పూర్తిగా రాజీనామా చేసిన పరిస్థితి వైసీపీలో నెలకొంది. దీంతో పాటు విశాఖపట్నంలో ప్రధానమైన కీలక నేత వైసీపీని వీడడంతో ఆ పార్టీలో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని క్రమేపీ మరికొంతమంది ఏమైనా సరే పార్టీని వీడుతారు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇంతకు ముందు ఇతను 2014లో ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2013లో పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే కాకినాడ పెట్రోకెమికల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇతని భార్య ఇద్దరు కూడా చైర్మన్ గా వ్యవహరించారు. పూర్తిగా క్రియాశీలక పదవులే అనుభవించారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని కొంత ఆశపడి భంగపడిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా పూర్తి తటస్థంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన సొంత కారణాలతో, ఆయన వ్యక్తిగత కారణాలతో పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా లేఖను కూడా జగన్మోహన్ రెడ్డికి పంపిన పరిస్థితి. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ వంటి నేతలు పార్టీని వేయడంతో, ఇప్పుడు చొక్కాకుల వెంకటరావు కూడా పార్టీని వేయడంతో ఇంకెవరైనా పార్టీని వీడిపోతారా అనే ఆందోళన అయితే అధిష్టానం ఉన్న పరిస్థితి. అంటే వెళ్ళిపోయే వాళ్ళందరినీ ఆపే పరిస్థితులు, ఆపేలా పాములు కదుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం నెలకొని ఉంది. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను కంచా గచ్చిబౌలి పరిస్థితులను తెలియజేసే నకిలీ ఏఐ ఫోటోలు, వీడియోలను ఉపయోగించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తి తప్పుడు ప్రకటనగా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలని ఎక్స్ వేదికగా దియా మిర్జా స్పష్టం చేశారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియాతో పాటు ప్రపంచాల్లోని అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఎర్లీ ట్రేడింగ్లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. నెక్సెస్ ఏకంగా 2500 పాయింట్లకు పైగా పతనమైంది. నెఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నెక్సెస్ నెఫ్టీ 10 నెలల తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం నెక్సెస్ 2518 పాయింట్లు కోల్పోయి 72845 వద్ద కొనసాగుతోంది. నెఫ్టీ 22076 పాయింట్లకు పడిపోయింది. నెక్సెస్, నెఫ్టీ 3.5% వరకు పతనమయ్యాయి. బిఎస్ నెక్సెస్లలో అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 9%, టాటా మోటార్స్ 8.61%, హెచ్సిఎల్ టెక్నికల్జీ 6.29%, టెక్ మహీంద్రా 5.87%, ఎల్&టీ 5.56% నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ 5.39%, రియాల్టీ 4.34%, టెక్ 4.23% పతనమయ్యాయి. విశాఖపట్నంలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్ కలకలం రేపుతున్నాయి. నగరాల్లో పలుచోట పుట్టగొడుగుల్లా బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ వెలిశాయి. ఎక్కడికక్కడ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు బెట్టింగ్ యాప్స్పై కొరడా జురిపిస్తుంటే విశాఖపట్నంలో మాత్రం ఇందుకు భిన్నంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక 1xBet జూప్లే పేరుతో విశాఖలో భారీగా హోర్డింగ్స్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ పెట్టడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
రైట్, ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.